నమస్కారం చేసి, ఓ లోకారాధ్య, మీరు ఆనందించిన వరలక్ష్మీ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఆ వ్రతానికి విధి ఏమిటి, ఏ దేవతను పూజించాలి, పూర్వం ఎవరితే ఈ వ్రతం ఆచరించబడినది, దీనినెల్లా కూడా సవివరంగా వచించమని చెప్పేసి ప్రార్థించగానే వెంటనే పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగా చెప్పేదను వినుము అని చెప్పేసి చెప్తున్నాడు. పూర్వకాలంలో మగధ దేశమున కుండెనమనేటువంటి పట్టణం ఉన్నది. ఆ పట్టణము బంగారు ప్రాకారాలతోటి, బంగారు గోడలు గల ఇళ్లతో కూడుకున్నదట. అట్టి పట్టణమునందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నదిట. ఆ వనితామణి తన యొక్క భర్తను దేవునితో సమానంగా తలసి ప్రతి దినమును కూడా ఉదయంలోనే మేల్కాంచి స్నానము చేసి పుష్పములతో భర్తకు పూజ చేసి పిదవ అత్తమామలకు అనేక విధములైనటువంటి ఉపచారములను చేసి ఇంటి పనులు చేసుకొని గయ్యాడిగా కాకుండా మితముగాను ప్రియముగాను భాషించు ఉండేదట. ఇట్లు విధంగా ఉండగా ఆ మహాపతివ్రత యందు అమ్మవారి అయినటువంటి వరలక్ష్మీదేవి మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంలో ప్రత్యక్షమై, ఓ చారుమతీదేవి, నేను వరలక్ష్మీదేవిని మహాలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ మాసమున శుక్లపక్ష పౌర్ణమికు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మిగా కనుక పూజించినట్టయితే నీవు కోరినటువంటి వరములన్నీ కూడా ఇచ్చేదనని చెప్పేసి వచించగానే వెంటనే చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, చెప్పు, నమస్తే నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అనేక విధములతో స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగినేని జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యెదరు. నేనును కూడా జన్మాంతరమును చేసినటువంటి పుణ్య విశేషమున మీ యొక్క పాదదర్శనము నాకు కలిగిందని చెప్పేసి వరలక్ష్మీదేవి పాదదర్శనం చేసేసి ఆ వరలక్ష్మీదేవికి అనేక రకముల నమస్కారములు చేసుకుందట. వెంటనే ఆ వరలక్ష్మీదేవి చాలా సంతోషంతో చారుమతికి అనేక వరములు ఇచ్చేసేసి అంతర్ధానం అందగానే వెంటనే ఆ చారుమతీదేవికి దక్షిణమున మేలుకు వచ్చిందట. ఆ మేలుకు వచ్చేసి ఇంటికి నాలుగు పక్కలా చూసుకుంటుంటే ఎవరు కూడా కానకపోవడం వలన నేను ప్రత్యక్షంగా కలలో అమ్మవారిని చూశానని చెప్పేసి అనుకొని, ఓహో మనం కలగన్నామని చెప్పేసి అనుకున్న ఆమె తెల్లవారుగానే ఆ స్వప్న వృత్తాంతం అంతా కూడా తన భర్తకి అత్తమామలందరికీ కూడా చెప్పిందిట. అంతేకాకుండా ఈ స్వప్నము మిగిలి ఉత్తమమని చెప్పేసి అమ్మవారు ఎప్పుడైతే చెప్పిందో శ్రావణ మాసం నా శుక్లపక్షకు పూర్ణంగా ముందు శుక్రవారం నాడు నువ్వు కూడా వరలక్ష్మీ వ్రతమును అవశ్యంగా చేయవలని చెప్పారట. పిమ్మట చారుమతి ఆ స్వప్నం విన్న స్త్రీలందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారట. ఇట్లుండగా వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాసము శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా శుక్రవారం వచ్చిందిట. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఈ దినమే కదా వరలక్ష్మీ చెప్పినటువంటి దినం అని చెప్పేసి అందరూ కూడా తెల్లవారుసామని మేల్కాంచి స్నానములు చేసి చిత్ర వస్త్రములు కట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమునందు ఆవుపేడతో అలికేసేసి అందు ఒక మంటపను ఏర్పరచుకొని అందు ఒక ఆసనము వేసి దానిపైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవలది కొలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అనేటువంటి శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు కూడా చేసేసి 9 సూత్రాలు గల తోరాన్ని దక్షిణ హస్తానికి కుడిచేతి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణం చేశారట. ఈ విధంగా ఇట్లా ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కూడా కాళ్ళ యందు గల్లు గల్లుమనేటువంటి శబ్దం కలిగిందిట. అంత కాళ్ళకు చూసుకున్న గజ్జలో మొదలగు ఆభరణాలన్నీ కలిగి ఉండగా చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వల్లే మనం కలిగాయని చెప్పేసి పరమానంద భరితులై రెండవ ప్రదక్షిణం చేయగా వాళ్ళ యొక్క చేతుల యందు దగాయమానంగా మెరుగుచుండగా నవరత్న ఖచ్చితమైనటువంటి మొదలగు ఆభరణాలన్నీ కూడా కన్నారట. ఇక చెప్పనేలా మహా సంతోషంతో మూడో ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వాభూషణాలంకృతులయ్యారట. చారుమతి మొదలగు స్త్రీల గృహములెల్లా కూడా స్వర్ణమయంబులై రథ గజ తురంగ వాహనములతో నిండి ఉన్నాయట. అంతటా ఆ స్త్రీలను తీసుకుని వెళ్ళడానికి అని చెప్పేసి వారి చారుమతి గృహానికి వచ్చి వారి ఇళ్ల ముందు ఉన్నాయట. గుర్రములతో ఏనుగులతో ఒంటలతో రథములు బండ్లు అన్నీ కూడా ఆ స్త్రీలందరూ కూడా వరలక్ష్మీదేవి పూజించే స్థలానికి వచ్చి నిలబడి ఉన్నాయట వాళ్ళని తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. దాంతో పెదవ చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా తమకు కల్పోక్త ప్రకారముగా పూజించిన బ్రాహ్మణోత్తమునికి చక్కగా గంధ పుష్పాక్షతలతోటి పూజించేసి 12 కుడుములు వాయనమిచ్చేసి దక్షిణతాంబోదులు అలసంగి నమస్కారములు చేసుకొని ఆ బ్రాహ్మణుడి చేత ఆశీర్వాదం పొందేసి వరలక్ష్మీదేవికి నివేదన చేసినటువంటి భక్ష్యాదులన్నీ కూడా బంధువులతో కూడా కలిసి అందరూ కూడా భుజించేసి తమ కొరకు కాచుకొని ఉన్నటువంటి ఆ వాహనములపై ఇళ్లకు పోతూ ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చు, వరలక్ష్మీదేవి అనంతరం తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైంది, ఆ చారుమతీదేవి వల్లనే కదా మనకి ఇలాంటి భాగ్య సంపత్తులన్నీ కూడా కలిగాయని చెప్పేసి
చారుమతీదేవిని మిక్కిలి పొగడుకుంటూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారట. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క వ్రతమును చేయించు పుత్ర పౌత్రాభివృద్ధి కూడా కలిగి ధన కనక వస్తువాహములతోలా కూడుకొని సుఖముగా ఉన్నారట. కావున పార్వతీదేవి ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని బ్రాహ్మణాది 4 జాతుల వారు కూడా ఆచరించవచ్చు. అటు చేసినట్టయితే సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా నుందురు. ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా ఆ వరలక్ష్మీదేవి ప్రసాదం వలన సకల భోగ్యాలు భాగ్యాలు కూడా సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పేసి మనకి వరలక్ష్మీ వ్రత కథలో తెలియపరిచారు.